మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, పదండి. ఇప్పుడు ముందుగా పాడడానికి వచ్చేవారు సంధ్య. పేర్లు ఇంకా నమోదు చేసుకోని వారికి ప్రవేశ రుసుమును మేము బయట అవతల ఏర్పాటు చేశాం. కౌంటర్లో చెల్లించి పేర్లు వివరాలు నమోదు చేయించుకోవాల్సిందిగా ప్రార్థన. అమ్మా, నేను వెళ్ళి పేరు రాయించుకుని వస్తాను. సరేనమ్మా. నాతో పాటు వస్తారా? ఎక్కడికి? అత్తారింటికి. ఇంత సడన్ గానా? షాక్ అవ్వకండి, పేరు రాయించుకోవడానికండి. ఓ అందుకే. పద పదండి. పద. Paddu, how are you? మీరేంటిక్కడ? Hello, police. అది తెలుసులేండి. ఎదురుపడ్డ ప్రతిసారి పోలీస్ పోలీస్ అని చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడికి వచ్చారేంటా అని. అరే నువ్వే చెప్పావు కదా పద్దు, ఆడిటోరియంకి వెళ్తున్నాను, సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుంది, పార్టిసిపేట్ చేస్తున్నాను అని. అందుకే నిన్ను చూడ్డానికి, నీ పాటని ఎంజాయ్ చేయడానికి, నీకు ప్రైజ్ వస్తే చప్పట్లు కొట్టడానికి, ప్రత్యేకంగా నిన్ను అభినందించడానికి స్పెషల్ గా డ్యూటీ వేయించుకుని మరి నేను ఇక్కడికి వచ్చాను పద్దు. యాక్చువల్లీ యు నో. గుడ్, వెరీ వెరీ గుడ్. బాగున్నాయి. మీ ఇద్దరి మధ్య అభిమానాలు, ప్రేమలు, ఒకరి కోసం ఒకరు రావటం. ఇందాక నువ్వు పిలిస్తే తనొచ్చాడు, ఇప్పుడు నీకోసం అంటూ ఇతను వచ్చాడు. గుడ్. డ్యూటీలు, పాటల పోటీలు, గెలుపు, బహుమతి, చప్పట్లు, అభినందనలు. గెలుస్తుందో లేదో తర్వాత. ముందే గెలిచిందని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి చెయ్యి నలుపుతూ టచ్ కూడా ఉంటుందని. Shut up, I say. ఏంటే ఫీల్ గీల్ అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నీ పిచ్చిలో వచ్చింది అతను. నన్ను పిచ్చి అంటావేంటే? పిచ్చిలో రాలేదు, డ్యూటీ మీద వచ్చారు. విన్నాను, అతను చెప్పిందంతా విన్నాను. స్పెషల్ డ్యూటీ అన్నాడు, అది విన్నాను. నేను ఎక్కడుంటే ఏంటి, అదంతా నీకు అనవసరం. అనవసరంగా నాకు ఇరిటేషన్ తెప్పించి నువ్వు ఇరుక్కున్నావు అనుకో, ఇరుక్కున్నాక నా చేతుల నుంచి బయటకు రావడానికి ఈ జన్మ సరిపోదు. నీకు జాగ్రత్త. దాంతో మీకెందుకు అసలు? ఎప్పుడు ఎలా నాతో తగువ పెట్టుకుందామా అని చూస్తూనే ఉంటుంది. దమనే, పద్మావతితోనే పంచాయతీనా? ఇందాక చూసావుగా నీ పరిస్థితి ఏంటో. చూడు, మనసు అంతో ఇంతో కాస్త ప్రశాంతంగా ఉంది, దాన్ని అలాగే ఉంచు. హాస్పిటల్లో ఉన్న మనిషికి ఏదైనా తేడా జరిగిందనుకో, ఆ తర్వాత నీకు ఉంటుంది భజన. అదంతా కాదుగానే. చూడు, గోవిందు ఇప్పుడు నేనే యాక్సిడెంట్ చేసిందని ఒప్పుకున్నాడు అనుకో, కానీ కాసేపు తర్వాత నిజాన్ని బయటికి రప్పిస్తాను, అది కూడా గోవిందు నుంచే. ఇందాక నువ్విచ్చిన కౌంటర్కి సరైన ఆన్సర్ ఇస్తాను. నాకొచ్చిన డౌట్ నిజమైందనుకో,
నీ సినిమాకి శుభం కార్డు నేను పెడతాను. గోట్ ఇట్? అనవసరంగా నాతో పెట్టుకోకు. ఆ నువ్వొక్కడివే పోలీస్ ఆఫీసర్ అయినట్టు ఇంకెవరూ లేనట్టు. పెట్టు నా మీద కేసు. నాకు తెలియటం కాదు, ఈసారి నేనేంటో నీకు తెలిసేలా చేస్తా. నన్నేదో చేస్తానని బెదిరించడం కాదు, నీ పొజిషన్ ఏంటో అది చూసుకో. ఆయన కాపలాకొచ్చిన వాడివి కాపలా కాసుకోక, అంతేగాని నా మీద బెదిరింపు కార్యక్రమాలు పెట్టుకోకు. తర్వాత దామినిని తలుచుకోవడానికి దడదడలాడేలా చేస్తా. రండి శ్రీనివాస్ గారు. దాని బుద్ధి తెలిసిందే కదా, వెళ్ళి మీ డ్యూటీ మీరు చేయండి. ఏంటిది? పేర్లు రాస్తా అని వెళ్ళి ఇంతవరకు రాలేదు. మీ పేరు? రాధ. అవును, నీకు సరిగమలే రావు, నువ్వెందుకే పాటలు పోటీకొస్తున్నావు? ఏంటిది, ఇది కూడా లైన్లో నిలబడుతుంది? పాటల పోటీలో పాల్గొందామని? స్టేజ్ మీద పాడాలంటే పాటలు రావాలి. వస్తాయో లేదో నువ్వే చూస్తావులే. నేమ్ దామిని. మదర్ నేమ్ మోహిని. ఫాదర్ నేమ్ బుల్లబ్బాయి. మీరండి సార్. నేను పాడడానికి రాలేదు, వీళ్ళే పాడేది. మేడం మీ పేరు? పద్మావతి. మదర్ నేమ్ రుక్మిణి. ఫాదర్ నేమ్? ఏం పద్మావతి, తండ్రి పేరు తెలీదా? అడుగుతున్నారుగా, చెప్పు. తెలియక కాదు, నాకు సంగీతం నేర్పించింది మా అమ్మ. ఎవరు నేర్పించారన్నది కాదు ముఖ్యం, ఎవరి కూతురువి ఎవరి కొడుకువు అనేది ముఖ్యం. అసలు తెలియక అలా కవర్ చేసుకుంటున్నావా ఏంటి? దేనికిప్పుడు వెక్కిరించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నిజంగా తెలియదంటే ఈ విషయాన్నిప్పుడు ఆడిటోరియం మొత్తం తెలిసేలా చేస్తుంది. ఏం చేయాలి? దానికి తండ్రి ఎవరో తెలీదు. ఓ పద్మావతి, ఏంటమ్మా అంత ఆలోచిస్తున్నావు? తెలుసో లేదో చెప్పొచ్చు కదా. చూడు, నువ్వు అతి చేయకు. నువ్వేదో కవర్ చేసుకోవాలని చూడకో. నాకు కవర్ చేసుకోవాలని చూడాల్సిన కర్మే పట్లేదు. పట్టిందో పట్లేదో తెలుస్తూనే ఉందిలే. తండ్రి పేరు చెప్పడానికి ఎంతసేపు? కృష్ణ. ఏమిటి, మీ నాన్న పేరు కృష్ణ? మా అమ్మ పేరు రుక్మిణి. ఓ అందుకని చెప్పావా? కాదు, ఆయనే అని రాశాను. ఏమిటి పద్మావతి నువ్వు అనేది? ఎందుకు బాబా అన్ని డౌట్లు?
కృష్ణ, శ్రీకృష్ణ, భగవాన్ కృష్ణ, గోపాలకృష్ణ. ఆయన నాకే కాదు, నీకు, దీనికి, ఇదిగో ఈ అమ్మాయికి, సర్వలోకానికి తండ్రి, జగద్రక్షకుడు, ప్రాణవల్లభుడు, లోక సంరక్షకుడు. అలాంటి ఆయన్నే అవమానిద్దామనుకున్నావా? వెక్కిరించి 10 మందిలో పలిచన చేద్దామనుకున్నావా? ఆ భగవంతుడే అందర్నీ కాపాడతాడే. ఆ దైవాన్ని మించిన తండ్రి లేడు, ఆ తండ్రిని మించిన దైవం లేదు. తండ్రి లేడు కానీ దీని తెలివితేటలకేం తక్కువ లేదు. నేను అభిమానించే బావగా ఉండు బావా, నేను ప్రేమించే బావగా ఉండు. దీని సావసం చేసి చెడిపోకో. బంగారు కొండలా ఉండాలి బావా. రాయండి కృష్ణ అని. తీసుకోండి. ఎలా ఉండాలో మాకు తెలీదు, ఇది చెప్తే నేర్చుకోవాలా? పదండి. ఇప్పుడు పాట పాడడానికి రాబోతోంది సుప్రియ. అన్నయ్య దాని పిచ్చిలో పూర్తిగా మునక్కముందే బయటపడేయాలి. అన్నయ్య ఒకసారి వా, నీతో మాట్లాడాలి. ఆగు, దామిని పాట పాడబోతోందిరా, ఇప్పుడు బయటికి రావడం ఏమిటి? నేను రాను. రావాలి. నీకు చెప్పబోయేది కూడా దామిని విషయం గురించే. దామిని విషయమా? ఏమిటి? ముందు రా చెప్తాను. సరే పద. ఏంటిది? బాబా గోవింద్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏమై ఉంటుంది? తరువాత పాట పాడడానికి రాబోతున్నారు దామిని.
అయ్యో బావా, తొందరగా రా. నెక్స్ట్ నేనే. బావ వచ్చేలా లేడు కానీ అసలు ఎక్కడున్నాడో నేనే వెళ్ళి చూసొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. రా అన్నయ్య చెప్తాను. ఏమిట్రా కింద దామిని పాట పాడబోతుంటే పైకి తీసుకొచ్చావు? అన్నయ్య నువ్వు చేస్తున్న పని చూడలేకపోతున్నాను. నిన్ను నువ్వు దగా చేసుకుంటున్నావు, భరించలేకపోతున్నాను అన్నయ్య. వద్దు, ఇవ్వలేను అంటే నాతో బలవంతంగా దామినికి ప్రేమలేకిపించావు. తను నిన్నేమన్నా లెక్క చేస్తుందా? నీ ప్రేమను అర్థం చేసుకునే మనిషిలా కనబడుతుందా? నిన్ను అసలు లవ్ చేస్తుందా? నీ ప్రపోజల్కి ఓకే చెప్పిందా? అసలు ఎంతమందికి లవ్ లెటర్స్ రాస్తావు? అలా రాసే జబ్బేమన్నా ఉందా? గోవిందో, లేకపోతే ఏంటన్నయ్య? అప్పుడేమో పద్మావతికి, ఇప్పుడేమో దామినికి. దామిని నీకు కరెక్ట్ కాదన్నయ్య. నీ పరిస్థితి అర్థం చేసుకునే మనిషి కాదు. ఇందాక నువ్వు పడబోతుంటే పట్టుకుందా? ఆవిడ ఫ్రెండ్స్ నవ్వుతుంటే పళ్ళు రాలగొట్టకుండా సైలెంట్గా నిల్చుంది. అలాంటి మనిషి నన్ను ప్రేమించేది, భారీగా కోరుకునేది వద్దనయ్య. రే దామిని ప్రేమ గురించి నీకేం తెలుసురా? ప్రేమించిన నాకు తెలుసు. అసలు ప్రేమించడానికి తనకేం అర్హతలున్నాయి? పద్మావతి కన్నా అందమైందా? నా కళ్ళతో చూస్తే ఆ అందం తెలుస్తుందిరా. అయినా ఏమిట్రా ఇప్పుడు అవన్నీ అడుగుతున్నావు? దామిని నీకు తగినది కాదు అని చెప్తున్నానన్నయ్య. పద్మావతి నీకు అన్ని విధాలా సరైన మనిషి అని, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుందని చెప్పి తనకు అన్యాయం చేయొద్దు అని చెప్తున్నాను. పద్మావతి ప్రేమిస్తుందా? ఏరా నీ కంటికి నేను పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా? అది నన్ను చిన్నప్పటి నుంచి వెక్కిరిస్తుంది. అంతా నీ అపార్థం అన్నయ్య. ఇప్పుడు నువ్వే అపార్థం చేసుకుంటున్నావు, నువ్వే పొరపాటు పడుతున్నావు. లేదన్నయ్య, నిజం చెప్తున్నా. పద్మావతిని కాదనుకుంటే చాలా నష్టపోతావు. జీవితకాలం కోరి నరకం అనుభవించినట్టు అవుతుంది. దయ్యంతో కాపురం అవుతుందన్నయ్య. గోవిందో, గోవిందే. ఆ గోవిందున చెప్తున్నానన్నయ్య, నా మాట విను. నీ లైఫ్ నువ్వే స్పాయిల్ చేసుకోకు. నీకు సాయంగా నిలబడే మనిషిని అవమానాల పాలు చేసి దూరం చేసుకోకన్నయ్య. తండ్రి పేరు తెలీదని ఎగతాళి చేసి ఎడం చేసుకోకు. ఓ అదా నీ బాధ? కాదు, నీ బ్రతుకు ఆ దామినితో చేరితే నాశనం అవుతుంది అని. రే నీ వయసుకు మించిన సలహాలు నాకివ్వకరా. నాకు పద్మావతి అంటే ఇష్టం లేదు.